తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర, రాష్ట్ర నాయకుడు కొరికే రమేష్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్వీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కోటి ఆశలతో చదువుకు కుటుంబాలకు దూరమై కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమం చేశామన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు మారతాయని ఆశపడ్డాం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన తమను వదిలేశారు. ఉద్యమంతో సంబంధం లేని అనేక మందికి పదవులు కట్టబెట్టారు. ఓయూకు ఇచ్చిన ప్రాధాన్యం కేయూకు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తమ పోరాటాలను గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని బీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారుల ఐక్యత. వాస్తవానికి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మేము ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఒక్కొక్కరిపైన 3 నుంచి 5-6 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ నుండి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఏది ఏమైనా కూడా మరొకసారి కనుక రాష్ట్ర అధిష్టానం కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించకపోతే 2009 నవంబర్ 23న ఇదే కాకతీయ యూనివర్సిటీ వేదికగా వేలాది మంది విద్యార్థులలో సభ పెట్టి ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆ రోజు పిలుపునిచ్చినామో అదే స్ఫూర్తితోని అదే నవంబర్ 23 వచ్చే నెల రోజు కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ తెలంగాణ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కావచ్చు మిగతా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను అందరినీ కూడా ఉద్యమకారులు ఏకం చేసి ఇదే కాకతీయ యూనివర్సిటీ వేదికగా కూడా పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇలా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులకు పదవులలో కానీ, పార్టీ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ ప్రతి దాంట్లో ఇలా ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఎట్లా జరిగింది? ఎందుకు జరిగింది? ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు తప్ప, ఇక్కడ ఉన్న మంత్రులు తప్ప, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తప్ప, అధినాయకత్వం తప్ప ఎందుకు మాకు అన్యాయం జరిగింది? ఉస్మానియాకు ఇలా 20 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిర్రు, ఒక ఎంపీ పదవి ఇచ్చిర్రు, ఒక 2 ఎమ్మెల్యే పదవులు ఇచ్చిర్రు, ఎన్నో పదవులు ఇచ్చిర్రు వాళ్ళకు. కానీ ఇలా కాకతీయ యూనివర్సిటీకి ఒక్క చైర్మన్ ఇచ్చి, అది కూడా ఒక వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిర్రు. ఇప్పటికైనా ఆలోచించి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని కాకతీయ యూనివర్సిటీ వరంగల్ జిల్లా తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం.